kind of glows by itself just because of the sun and the sunset time. That's all for this video. Thank you so much, and I'll see you in another video. టీ గ్రీన్ ల్యాండ్ కూర్చున్నాము. ఇది మున్నార్ ప్లేస్లో ఉంది, కేరళలో. ఇది 35,000 హైట్లో ఉంది. ఇది చాలా కూలింగ్ ప్లేస్. సన్ కనపడుతుంది కానీ కూలింగ్గా ఉంటుంది టెంపరేచరు. ఇక్కడ ఏసీలు అయితే ఉండవు అనమాట. ఇక్కడ మొత్తం చూసారు కదా, మొత్తం టీ గ్రీన్ ల్యాండ్స్ అనమాట. ఇది 100 ఇయర్స్కి ముందు రతన్ టాటా గారు దీన్ని లీజుకు తీసుకున్నారు. సో 100 ఇయర్స్ లీజ్ అయిపోయిన తర్వాతట దీన్ని కన్నన్ దేవన్ అనే ఆయన పేరు మీద లీజ్కి అగైన్ స్టార్ట్ చేశారట. సో ఇది టోటల్ గ్లోబల్ వైజ్ మనకి ఇక్కడి నుంచే టీ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ టీ పికప్ ఎలా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా ఈ టీ లీవ్స్, ఇట్లా వెనక మనకి సినిమాలో చూపిస్తుంటారు కదా, ఈ టీ ఎట్లా పిక్ చేస్తారంటే ఇక్కడ చేయరు. ఓన్లీ దిస్ లీవ్స్ ఇట్లా పిక్ చేసినప్పుడు దీంట్లో ఈ లీఫ్ మాత్రం గ్రీన్ టీ కింద తీసుకెళ్తారంట. దీన్ని మామూలుగా టీ పౌడర్ కింద తీసుకెళ్తారు. సో ఈ విధంగా గ్రేడ్ చేస్తూ ఉంటారు. ఇట్లా పిక్ చేస్తూ ఉంటారు. చూసారు కదా, ఈ విధంగా పిక్ చేస్తారు. ఓన్లీ ఈ లీవ్సే. ఈ రిమైనింగ్ లీవ్స్ అంతా పనికిరావు, ఇవన్నీ పనికిరావు అనమాట. సో ఇది ఎవ్రీడే పికప్ చేస్తూ ఉంటారు ఈ లీవ్స్ని. వన్స్ ఇన్ 5 years అంట ఈ మొత్తం లీవ్స్ని అంతా తీసేస్తారు. మొత్తం లీవ్స్ ఏమి ఉండవు, ఉట్ట కాడలే ఇట్లా పెడతారనమాట. మొత్తం లీవ్స్ తీసేస్తారు. దీనికి వాటరింగ్ అనేది ఎలా అంటే ఓన్లీ రెయిన్ వాటర్, వర్షాకాలం మీద వర్షంలోనే ఇది గ్రో అవుతుంది. సో ఇది అట్లా వస్తే వర్షంతో ద్వారా ఇది గ్రో అవుతుంది కాబట్టి దీనికి ఏమి ఇరిగేషన్ అనేది ఏమి ఉండదు. సో ఇది హిల్ ఏరియాలో ఇది టెర్రేస్ గార్డెనింగ్ టైప్లో చేస్తుంటారనమాట. చూసారు కదా, టెర్రేస్గా చూసారు కదా ఎంత బాగా కనబడుతుందో చూడండి. ఇది మొత్తం ఈ గ్రీన్ టీ ల్యాండ్ అనమాట. ఇక్కడ చూడండి సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది చూడడానికి వచ్చాము. సైమల్టేనియస్లీ ఇది కూడా మీకు ఎలా టీ ల్యాండ్స్ ఎలా పికప్ చేస్తారనే దాని గురించి కూడా చూపించడానికి వచ్చాను. ఎవరో ఇక్కడ డ్రోన్ కూడా ఎగరేస్తూ ఉన్నారు చూడండి. ఈ సీన్ కోసం చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు ఇక్కడ కార్లలో. దీనికట 5 years వన్స్ అట్లా దీనికి వైట్ వాష్ లాగా ఒక కెమికల్ యాడ్ చేస్తారట. కెమికల్ స్ప్రే చేస్తారు. ఆ కెమికల్ స్ప్రే చేసినప్పుడు వాళ్ళు ఒక రెడ్ ఫ్లాగ్ని నాటుతారు. ఎందుకంటే ఇది వాడకూడదు, ఇది పిక్ చేయకూడదు అనే ఉద్దేశంతో దాన్ని. సో ఆ విధంగా చాలా మెజర్మెంట్స్, చాలా కేర్ తీసుకున్న తర్వాతనే ఈ టీ పిక్ చేసుకొని ఆ లీవ్స్ పిక్ చేసి మనకి టీ అనేది సప్లై చేస్తూ ఉంటారనమాట. సో మనం ఇక్కడి నుంచి వచ్చే టీనే మనం వాడుతూ ఉంటాం. దీంట్లో రకరకాలు ఉన్నాయి. మామూలుగా కొంతమంది చెప్పడం ఒరిజినల్ టీ పొడి కలర్ డార్క్గా ఉండదంట, ఒరిజినల్ టీ పొడి. సో మనకి డార్క్గా కావాలి అంటే కనుక ఎక్కువ పౌడర్ వేసుకోవాలి, అంతేగాని యాక్చువల్గా ఒరిజినల్ పౌడర్కి డార్క్ కలర్ ఉండదు. ఎక్కువగా డార్క్గా ఉండాలి అంటే మనం ఎక్కువ పొడి వేసుకోవడమో లేక ఇంకేదైనా యాడ్ చేస్తారో మనకు తెలియదు. ఇది ఒరిజినల్ టీ. ఇక్కడ రిసార్ట్లో టీ ఇచ్చారు, లైట్గా ఉంది. ఏంటంటే ఇది ఒరిజినల్ టీ, టెట్లీది అని చెప్పారు. సో టేస్ట్ అయితే బాగుందండి. ఇది ఈ వీడియో మీకోసం చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఇది ఎంత బాగుందో చూడండి, కొండలాగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.